బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పైగా కాలనీలో వరద బీభత్సం సృష్టించింది. విమాననగర్ లో వర్షం భారీగా పడింది. దాంతో జనావాసాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. సుమారు 100 మంది వరద నీటిలోనే చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. 5 అడుగుల మేర వరద నీరు చేరుకోవడంతో వారందరినీ వెనుకలో ఉన్న మరో బిల్డింగ్ నుంచి పక్కకు తరలించారు. ఈరోజు నీళ్ళు ఎంత వరకు వచ్చాయి? ఎంతమంది లోపలికి మిగిలారు? మేము బోట్లు పంపించింది మన మంది ఇక్కడ బయట దాకా పిలిపించాం. 20 సార్లు లోపల అంతా వాటర్ పోయింది. ఇంకా మెల్లగా మెల్లగా తెప్పించాం. సెకండ్ ఫ్లోర్ లో పైన ఉన్న వాళ్ళు వస్తున్నారా? అక్కడ బోట్లో తెప్పించున్నాం. కారణం ఎవరంటారు మొత్తానికి? కంట్రోల్మెంట్ మా ల్యాండ్ వాళ్ళకు కావాలి అంటే మాకు లెటర్ ఇవ్వాలి. మాకు కొంచెం ల్యాండ్ కావాలి ఇవ్వండి. వచ్చేసి ఎవరైనా చెప్తారు మాకు ల్యాండ్ ఇచ్చేస్తే అంటే వాళ్ళు పేపర్ ఇవ్వాలి. ల్యాండ్ మాకు కావాలి, ఇది కావాలి, కంపల్సరీ ఇవ్వాలి. మేము ఇంకా ల్యాండ్ కావాలి, మేము మీకు పైసలు ఇస్తాం, ల్యాండ్ ఇచ్చేసి అట్లన్నీ వచ్చేసి హైదరాబాద్ పిలిపించి కంటోన్మెంట్ బోర్డ్ కూడా వాల్ ఎంత మొత్తం వాల్స్ ఇంకా మేము సేవ తెచ్చినాము కూడా ఒక లాస్ట్ ఏం చేస్తారు. అలా వచ్చేసి చిన్న చిన్న వాల్ ఉంటే అది కూడా బ్రేక్ చేస్తే మొత్తం ఫౌండేషన్ పోయింది. ఫౌండేషన్ పోతే మొత్తం వాల్ విరిగిపోయి మొత్తం నీళ్ళు వచ్చేసింది. ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? देखो इधर क्लियर है. There is no possibility to encroach Nala. Nala is long back away, or the Nala is into our land, or we are not into the Nala. The Nala is into our land. The revenue division officer has clearly stated the Hyderabad Cantonment Board when he asked the survey to be done. But survey करने के बाद भी they did not take any distinct proper notice. Enforcement नहीं है. No guidelines were followed. They just came. CEO पता नहीं क्या था. Morning, all the buildings, the walls, everything was shattered and they were flattened. Or we had a court order. In spite of the court order, last Friday, Saturday, Sunday, the judge had clearly said after the notice is served, I think the was these are the reasons. Provided no evidence given in the court, and still, in spite of the stay order, they came and put the walls again on Friday, Saturday, Sunday. Because of that, so one floor the waterway, and you can see without houses, you can see a flight. हमारा ऐसा फ्लाइट हो गया कि हमारा पूरा जीवन भर का जो हम इकट्ठा करे वो ऐसा पानी में डॉक्यूमेंट सब कुछ हमारा पानी में चला गया. अब आप बताओ, नेग्लिजेंस ऑफ द सीईओ ऑफ कंटोनमेंट बोर्ड, उनको సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 100 మంది పైగా వరద నీటిలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రవణ్ చెప్పండి, అయితే వర్షం కంటిన్యూగా కురుస్తుండటంతో 5 అడుగుల వరకు కూడా కంటోన్మెంట్ జోన్ లో నీరు చేరుకుంది అంటున్నారు. మరి 100 మంది చిక్కుకోవడం జరిగింది. ఏ విధంగా వాళ్ళని తరలిస్తున్నారు? సికింద్రాబాద్ బేగంపేట మధ్యలో ఈ పైగా కాలనీ ఉంటుంది. ఇది కంటోన్మెంట్ పరిధిలోకి వస్తుంది. సో ఈ లేన్ లో దాదాపుగా ఇళ్ళు అన్ని కూడా గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాలనీ వర్షానికి అనేక ఇబ్బందులు పడుతుంది. వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. అయితే ఈసారి హైడ్రా ఇటీవల కూల్చివేతలు చేపట్టింది. అక్కడ నాలా చాలా చిన్నగా ఉంది, చాలా వరకు అక్రమ నిర్మాణాలు వచ్చాయని హైడ్రా అక్కడికి కూల్చివేతలు చేపట్టింది. కానీ అక్కడ ఆ కూల్చివేతలు చేపట్టిన తర్వాత పెద్దగా నాలాని వెడల్పు చేసేటువంటి క్రమంలో
అక్కడ స్థానికులు అడ్డుపడ్డారు, కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టులో కేసు వేయడం వల్ల ఇవాళ నాలా వైడనింగ్ చేయకపోయాము అనేది హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. కేవలం అక్కడ కోర్టులో కేసు వేశారు కాబట్టి ఆ నాలాని వైడన్ చేయలేకపోయాం కాబట్టే ఇప్పుడు పైగా కాలనీతో పాటు ఆ ప్యాట్నీ నగర్ అనేటువంటి ఆ కాలనీ రెండు కూడా నీట మునిగాయి అనేది హైడ్రా అధికారులు కానీ స్థానికులు కానీ చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు పైగా కాలనీలో ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరు కూడా లేరు, కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని మెల్లిగా బయటికి తీసుకొస్తున్నారు. దాదాపుగా 4 నుంచి 5 ఫీట్ల వరకు నీళ్లు వచ్చాయని హైడ్రా అధికారులే చెప్తున్నారు. కానీ త్వరగా దాదాపుగా 2 ఫీట్లు తొందరగా క్లియర్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా 2 నుంచి 3 ఫీట్ల వరకు వాటర్ చాలా వరకు నిలిచిపోయి ఉంది. ఆ నాలా వైడన్ చేయకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సో డిఆర్ఎస్ కి సంబంధించినటువంటి బోట్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ నాలా ఎంత చిన్నగా ఉంది అంటే 2 బోట్లు కూడా అట్ టైం తీసుకువెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నమైంది. దీంతో కేవలం ఒక్క బోటు ద్వారానే దాదాపుగా 20 నుంచి 30 మందికి 20 నుంచి 30 మందిని మాత్రమే తరలించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు దాదాపుగా అందరినీ కూడా బయటికి సురక్షితంగా తీసుకువచ్చారని హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఇక్కడ మానిటరింగ్ జరుగుతా ఉంది. హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, దాంతో పాటు పోలీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఇక్కడే నిరంతరం ఉన్నారు. వాటర్ ఇంకా రాత్రి కూడా వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయనేది హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ కూడా ఇదే అంశాన్ని చెప్తుంది కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాము అనేది హైడ్రా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పైగా కాలంలో దాదాపుగా వాటర్ అంతా కూడా క్లియర్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ మనం విజువల్స్ లో గమనిస్తే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా శ్రవణ్ అక్కడ? వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళే, కాకపోతే అది చిన్న కాల్ సెంటర్ లాంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంది. సో దాంతో పాటు కొన్ని మిగతా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో వీళ్ళందరూ కూడా డిగ్రీ చదువుకున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందులో డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళందరినీ బయటికి ఒక్కసారిగా వాటర్ రావడంతో వాళ్ళందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. దీంతో అధికారులకు సమాచారం ఇవ్వడంతో హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు కూడా అందరూ స్పాట్ కి చేరుకున్నారు. స్పాట్ కి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియని వేగవంతం చేశారు. దాదాపుగా అందరినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ కానీ హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎవరు పూర్తి స్థాయిలో వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించారు. కానీ దాని తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు పోలీసులు అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు వర్క్ చేయడంతో మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించారు. బోటు సహాయం ద్వారానే అందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. కొన్ని కార్లు కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్, కొన్ని బైక్స్ కూడా వాటర్లో మునిగిపోయాయి అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పైగా కాలనీతో పాటు ఈ ప్యాట్నీ నగర్ నాలా ఆనుకున్నటువంటి కాలనీ మొత్తం కూడా నీట మునిగింది. కేవలం దానికి సంబంధించి అధికారుల పనితీరు బాగానే ఉంది, కానీ స్థానికుల సహకారం లేకపోవడం, ఆ నాలాని వైడన్ చేయనీయకపోవడం వల్లనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్తున్నారు. రాబోయే 1-2 రోజుల్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని నాలాకు సంబంధించి ఆ రిటర్నింగ్ వాల్ పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో నిర్మించేటువంటి ప్రక్రియని కొనసాగిస్తాము. ఆ లీగల్ గా ఇష్యూ కూడా మేము సార్ట్అవుట్ చేసుకుంటాము అనేది హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ చేయాలన్నా కానీ స్థానికుల దగ్గర నుంచి సహకారం అనేది మస్ట్. ఆ సహకారం లేకపోతే ఇట్లాంటి ఆటంకులు వస్తూనే ఉంటాయి. మళ్ళా వర్షం వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి అనేది హైడ్రా అధికారులు స్థానికులకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో వాటర్ అయితే క్లియర్ అయ్యాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం కొంత భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో నీరు పోయిందంటారా? ఎన్ని అడుగుల వరకు ఉన్నదంటారు? కేవలము ఇప్పుడు 1-1.5 ఫీట్ మాత్రమే వాటర్ ఉంది. వాటర్ ఇప్పుడు వర్షం ఏం పడట్లేదు కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ లో పూర్తి స్థాయిలో వాటర్ కూడా క్లియర్ అవ్వచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మానిటరింగ్ అనేది జరుగుతా ఉంది. ఇటువైపు దృష్టి పెట్టి ఆ నీళ్లు ఎప్పటి వరకు క్లియర్ అవ్వచ్చు అనేటువంటి అంచనాలను ఎప్పటికప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తెలుసుకుంటూనే ఉన్నారు. వాళ్ళతో కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందితో అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే వాటర్ దాదాపుగా క్లియర్ అయిపోయి కేవలం ఒక 1-1.5 ఫీట్ మాత్రమే ఉంది. ఆ వాటర్ ని కూడా 10-15 నిమిషాల్లో పూర్తి స్థాయిలో క్లియర్ అయిపోతాయి అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.